శాపగ్రస్తురాలైన జీవితంలో నుంచి యేసుక్రీస్తు వంశంలోకి చేరిన రోజు తప్పబడలే. హల్లెలూయా. శక్తిమైన జీవితంలో నుంచి ఆశీర్వాదకరమైన మార్గంలోకి వెళ్ళిపోయిన నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. నీ జీవితం ఎంతగా పాడైపోయినా సరే, నీ జీవితం ఎంతగా శపించబడినా సరే, నీ జీవితం ఎంతగా పాడైపోయినా సరే, నీ జీవితం ఎంతగా కష్టపడిపోయినా సరే, నీ జీవితంలో మోడు బారిపోయినా సరే, నా దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు దేవునికి నమ్మకంగా కనిపించినట్లయితే నీ జీవితంలో ఉత్తమైన ఆశీర్వాదం కుమ్మరించి నిన్ను వెలిగించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. హల్లెలూయా. నిన్ను వెలిగించగలడు ఆయన. ఈరోజు ఆరోగ్యమైన జీవితం కంటే ఉన్నావేమో, మోడు బారిన జీవితం కంటే ఉన్నావేమో. దేవుడు నీకు చెప్తున్న శుభవార్త అంటే తెలుసా? యేసు ప్రభు మీద నమ్మిక ఉంచినట్లయితే ఆరుపిన దీపం వెలిగించగల దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. తప్పలు కొట్టి ప్రభువును ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన ఆరుపిన జీవితం కూడా వెలిగించగలిగిన వాడు. జీవితాలకి జీవితమే లేదు అనుకున్న ఆ జీవితాలు కూడా చిగురింప చేయగలిగిన వాడు నా యేసయ్య. ఆశీర్వాదానికి మార్గము చూపించగలవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు. మోయాబురాలు సి అంటే శాపగ్రస్తురాలు. ఒక శాపగ్రస్తురాలిని ఏం చేశాడంటే ఆశీర్వాద ఓటగా మార్చేశాడండి యేసయ్య. ప్రభుత్వం హల్లెలూయా. ఆశీర్వాద ఓటగా